అక్కా డబ్బులు మందైపోయింది. ఆ దేవుడమ్మా నాతో పాటు నిన్ను కూడా తీసుకొని వెళ్ళుంటే బాగుండేది. రోజంతా తాగడం, అర్ధరాత్రి ఇంటికి రావడం, ఒళ్ళు తెలియకుండా పడుకోవడం. అంతా నా కర్మ. ఒరేయ్ కోటి, లేవరా, లేచి పనికి వెళ్ళరా. బయట అప్పులలో బాగా తట్టుకోలేకపోతున్నాను రా, వెళ్ళురా. అక్కా 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 ఏంట్రా? డబ్బులు కావాలి. ఏంట్రా మాటికి డబ్బులు డబ్బులు అని గొడవ చేస్తావు? నన్ను మాత్రం ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావు? మగాడికి నువ్వు తేవాల్సింది పోయి ఆడదాన్ని నన్ను అడుగుతున్నావు. నా దగ్గర చిల్లిగా అవ్వలేదురా, నువ్వే వెళ్ళి ఏదో ఒక పని చేసి సంపాదించు. అయినా నా ఈడు వాళ్ళంతా పెళ్ళిళ్ళు చేసుకుని హాయిగా ఉన్నారు. నేను మాత్రం ఇలా నా తమ్ముడు అని ఊరంతా అప్పులు చేసి ఇలా అయిపోయాను. సర్లే, ఇది రోజు నాకు ఉండేదేగా, తిను. 100 రూపాయలు ఎడుద్దులేమంటావా? నువ్వే ఎక్కువే. రే కోటి, రే కోటి. చెప్పండి అన్నా. మీ నాన్న నా దగ్గర డబ్బులు తీసుకొని 5 ఏళ్ళు అవుతుంది. ఆ డబ్బు కోసం మీ చుట్టూ తిరగలేక నేను పోయేలా ఉన్నాను. కొన్ని రోజులు టైం ఇవ్వండి అన్నా, మీ బాకీ మొత్తం తీర్చేస్తాను. ఎలా తీరుస్తావమ్మా? నువ్వేమన్నా కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నావా? చూడు, ఈ ఏడుపుకేం తక్కువ లేదు. ఇంకో 4 రోజుల్లో నా బాకీ మొత్తం తీర్చకపోతే మీ ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో. ప్రమోద్, ఈరోజు క్లినిక్ లో చాలా వర్క్ ఉంది. నాకు పేషెంట్స్ వస్తారు, త్వరగా వెళ్ళాలి ఈరోజు. చెప్తాను. ఈ పేషెంట్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మేబీ హీ విల్ బి బెటర్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్. ప్రిస్క్రిప్షన్ మార్చాల్సి వస్తుంది. అండ్ సుధా, వాట్ అబౌట్ సుధా? అవును, ఈరోజు ఎందుకో లేట్ అయింది. సుధా ఇంకా రాలేదు. హే సుధా, రారా. ఏంటి లేట్? నీ చేత్తో కాఫీ తాగందే మాకు డే కూడా స్టార్ట్ అవ్వదు కదా, వెళ్ళు. సుధా, అర్జెంటుగా నీ చేత్తో మంచి కాఫీ ఇస్తే తాగి మేము క్లినిక్ వెళ్ళిపోతాం. ఒక 5 minutes సార్, రెడీ చేసి తీసుకొస్తాను. థ్యాంక్ యూ సుధా. పాపం సుధా చాలా మంచి పిల్ల. ఒంటరిగా అయిపోయింది వాళ్ళ అమ్మ నాన్న చనిపోయాక. తమ్ముడే లోకం అనుకుంటూ బతుకుతుంది. మనకు ఎలాగో పిల్లలు లేరు కదా, సుధని మనమే ఎందుకు అడాప్ట్ చేసుకోకూడదు? గుడ్ ఐడియా. హలో, పేషెంట్స్ అందరినీ కూర్చోపెట్టండి, వస్తున్నాను నేను.
సుధా, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదమ్మా, ఉల్లిపాయలు తరిగాను కదా, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అంతే. చూడు సుధా, మనసులోని బాధ చెప్పుకుంటే తగ్గుతుంది, దాచుకుంటే పోదు. ఏంట్రా తల్లి, చిన్నపిల్లలా? రా ఇలా రా. ఏంటో తల్లి, మాకు కూడా చెప్పకూడదా ఆ బాధ ఏందో? అలా ఏం లేదు సార్. అమ్మా నాన్న బ్రతికి ఉంటే నాకు ఇన్ని బాధలు ఉండేవి కావు. అప్పులతో రోజు తిట్టించుకుంటూ కోటిగాడు అలా చెడిపోతుంటే చూడలేక ఎందుకు బ్రతుకున్నానా అనిపిస్తుంది. సుధా, కోటి ఇంకా తాగటం మానలేదా? వసుంధర 1 minute. ఊరుకో సుధా, ఊరుకో. మేమున్నాం కదా నీకు. అమ్మ సుధా, రేపు కోటిని ఎలాగైనా సరే ఇక్కడికి తీసుకురా, మాట్లాడు. మిగతాదంతా మేము చూసుకున్నాం. సరే సార్, ప్రయత్నిస్తాను. ఊరుకో సుధా, ఊరుకో. మేమున్నాం కదా నీకు. రేయ్ కోటి, మా అక్కని బెదిరిస్తారా? ఇల్లు కలిజమ్మని చెప్తారా? మిమ్మల్ని చంపేస్తాను రా నాయాలి అలా. ఏ కోటే, అది వదిలో, నేను చెప్పేది విను. అన్న ఒక్క నిమిషం వాడికి చెప్పుకుంటానన్నా. రే ఆగరా అన్న, నీకు దండం పెడతానన్నా, నా ముఖం చూసి వదిలేండి. రే ఏం చేస్తున్నావురా? పరువుగా బ్రతికే నా పరువు తీస్తున్నావు కదరా అన్న, మీకు దండం పెడతానన్నా. మళ్ళీ ఇలా జరగదన్నా. రే మళ్ళీ ఇలా చేస్తావా నువ్వు? ప్లీజ్ అన్న, ఈ ఒక్కసారికి క్షమించండి అన్న, మళ్ళీ జరగదు. రారా ఇంటికి రా. ఛీ! వీడు 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 మారడు, నన్ను సుఖంగా ఉండనివ్వడు. వీడిని ఇలా నలుగురిలో నా పరువు తీసే కంటే, నడి బజార్లో నలుగురు చేత మాటలు అనిపించుకునే కంటే ఈ కత్తి తీసుకుని నన్ను చంపేరా. నన్ను చంపేసి ఒక్క దెబ్బతో పోతుంది. చంపేసే నన్ను. నిన్నే బెదిరిస్తారా? ఇల్లు లాక్కుంటారా? చంపేస్తాను ఒక్కొక్కడిని. చంపేరా, చంపేయి. అప్పులు ఇచ్చిన వాళ్ళందరినీ చంపేసుకుంటా వెళ్ళు. ఆ తర్వాత నన్ను కూడా చంపేసేయి. చంపేస్తే అప్పులన్నీ తీరిపోవురా. అక్క మీద అంత ప్రేమ ఉంటే ఆ తాగుడు మానేసి ఏదో ఒక పనికి వెళ్ళరా. ఇలా గొడవలు పడితే అప్పులు తీరవు. నన్ను క్షమించక్క, నా వల్ల నీకు ఏ ఉపయోగం లేదు. తమ్ముడుగా నీకు అండగా ఉండలేకపోతున్నా. నువ్వు నా కోసం ఏమీ చేయక్కర్లేదురా. రేపు నిన్ను ఒక చోటకు తీసుకెళ్తాను, అక్కడికి రా చాలు. ఎక్కడికే? డబ్బులు ఇస్తానంటే వస్తా. ఇంత కావాలంటే అంత ఇస్తా, నాతో రా చాలు. తాగడానికి డబ్బులు ఇస్తానంటే ఎక్కడికైనా వస్తా. రారా. అక్క, ఎక్కడ తీసుకొచ్చాయింది? నాకు కావాల్సిన మెంటల్ డాక్టర్ కాదు, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతా. ఏం కావాలో నువ్వు చెప్పడం కాదు, నీ జీవితమే చెప్తుంది. అది విను చాలు, బాగుపడతావు. అయినా సరే నేను వెళ్ళిపోతా. రేయ్, నువ్వు ఒక్కడుగు ముందుకేస్తే నేను చచ్చినంత ఒట్టు. మేడం. సుధా, నువ్వు బయట కూర్చో, నేను మళ్ళీ పిలుస్తాను. సరే మేడం. రా కోటి, రా ఇలా కూర్చో. ఏం కోటి, ఎలా ఉన్నావు? ఏంటి సంగతులు? బాగున్నా మేడం. ఏం కోటి, కళ్ళు ఎర్రబడ్డాయి? రాత్రి ఎంత తాగేమైంది? సరే సరే చెప్పక్లే. చూడు కోటి, మీ అక్క తన సంతోషాన్నంతా వదిలేసి కేవలం నీకోసమే బ్రతుకుతుంది. నేనేమి చెడ్డవాడిని కాదు మేడం, మంచిగా ఉండలేనంత బలహీనుడిని. పుట్టుకతో ఎవ్వరు చెడ్డవాళ్లు కారు కోటి. పరిస్థితులు వారిని ప్రశ్నిస్తాయి, అవే మారేలా చేస్తాయి. అవి చెడుకైనా మంచికైనా. అని నా వల్ల కావటం లేదు మేడం. అక్క కష్టం చూడలేకే రోజు తాగుతున్నా. నువ్వు తాగుడికి బానిసవి కాదు కోటి, బాధ్యతలకి భయపడి ఈ మార్గాన్ని ఎంచుకున్నావంతే. మీ అక్క చిన్నప్పటి నుంచి మా దగ్గరే పెరిగింది. తన గురించి మాకు బాగా తెలుసు. పరిస్థితులకు భయపడకుండా నుంచుంది. తను కూడా నీలాగే ఆలోచించి తన స్వార్థం తను చూసుకొని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏందో ఆలోచించు. కోటి, నువ్వు మీ అక్కకు ఏం చేయాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు మార్చుకుంటే అదే నువ్వు తనకు ఇచ్చే పెద్ద బహుమానం. నేనేమి కావాలని తాగట్లేదు మేడం, అమ్మా నాన్ని మర్చిపోలేకే తాగుతున్నా. లేని అమ్మ నాన్న కోసం బాధపడడం కన్నా ఉన్న అక్కలో అమ్మ నాన్నే చూసుకోవడం మంచిది కదా కోటి.
అదంతా వదిలేసి తాగుడికి బానిసయ్యి నిన్ను నువ్వు శిక్షించుకుంటూ మీ అక్కని శిక్షిస్తూ అందరినీ ఇబ్బంది పెట్టడం ఇదంతా కరెక్టా కోటి? మేడం, మీ మాటలన్నీ ఇంకా ఇబ్బంది పడుతున్నాయి. నేను చేసిన తప్పు పదే పదే గుర్తు చేస్తున్నాయి. చూడు కోటి, నిన్నిక్కడికి పిలిచి నీతులు చెప్పి నిన్ను బాధ పెట్టాలన్నది మా ఉద్దేశం కాదు. మీ అక్క కన్నీళ్లు కనీసం మా వల్లైనా ఆగుతాయని ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ఇది నీకు అర్థమైతే చాలు. లేదు సార్, మీ మాటలన్నీ ఇంకా ఇబ్బంది పడుతున్నాయి. నువ్వు ఇక్కడ మత్తులో మునిగి తేలుతుంటే అక్కడ మీ అక్క కన్నీళ్లలో మునిగి తేలుతుంది కోటి. నీకు అర్థమవుదా? నీకు అర్థమైతే నువ్వు ఇలా లేచి వెళ్ళవు. మా అమ్మా నాన్న చనిపోయినప్పుడు బాధ తట్టుకోలేక 2 రోజులు తాగా సార్. కానీ ఈ సమాజం నన్ను తాగుబోతుగా ముద్ర వేసింది. ఎవడో పని కూడా ఇవ్వడం లేదు సార్. బాధలో ఉండి తాగుతున్నాను అంటున్నావు. నీ తాగుడు వల్లే బాధలు ఎక్కువయ్యని అనిపించట్లేదా నీకు? మద్యం మానేయటం అంత సులభం కాదు. ఒక్క రోజులోనే నీ జీవితం మారిపోదు. కానీ ప్రయత్నిస్తే ఏదో ఒక రోజు గెలుస్తావు. ఇప్పటికే మీ అక్క సగం చచ్చిపోయింది. ఇక నువ్వు మారకపోతే పూర్తిగా చనిపోతుంది. తనని బతికిస్తావా చంపేస్తావా నీ చేతుల్లోనే ఉంది. మీకు ఎలాంటి సాయం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. సరే సార్, ప్రయత్నిస్తాను. ప్రయత్నం చేయటం కాదు కోటి, నువ్వు తాగాలి అనిపించినప్పుడు మీ అక్క తను పడే కష్టాన్ని ఒక్కసారి గుర్తు చేసుకో. ఆటోమేటిక్ గా నువ్వు మానేస్తావు. ఇక నుండి తాగను మేడం. అక్కను సంతోషంగా చూసుకుంటా. ఆల్ ద బెస్ట్ కోటి. ఇక నుంచి మేము కొత్త కోటిని చూడాలి. వెళ్ళి సుధని రమ్మను. మేం చెప్పాల్సింది చెప్పాం సుధా. చూద్దాము మా మాట నిలబెడతాడో పడగొడతాడో. 1 నెల టైం ఇచ్చి చూద్దాం. వాడు మారి బాధ్యత గల మనిషిగా బ్రతికితే నాకు అదే చాలు మేడం. వీడేంటి పొద్దున్నే ఇలా రెడీ అవ్వడే? సడన్ గా ఏంటిది? ఏం చేయబోతున్నాడు వీడు? చూద్దాం. అబ్బా, ఇక్కడే ఆగాలా? మనసు లాగేస్తుంది. తాగుదామా? కానీ ఒక్కరు తాగుదా? ఆత్మ అక్క బాధపడిద్దేమో మళ్ళీ. వద్దులే, ఆత్మ అక్క బాధపడిద్దేమో మళ్ళీ. రండన్నా. ఈ నెల డబ్బులు వేయమ్మా. ఒక్క నిమిషం అన్నా, ఇప్పుడే తీసుకొస్తాను. అరే, 1000 రూపాయలు తక్కువ ఉన్నాయే, ఇప్పుడు ఏం చెప్పాలి? ఇక్కడ నుంచి మీకు డబ్బులు కావాలంటే నన్ను అడగండి, మా అక్కని అడగద్దు.